హలో అండి. సో, నీట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఏంటి అనేది మనము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, దానికి సంబంధించి ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాము. సో, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ లెటర్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మనకి నిన్ననే మన దగ్గరికొచ్చింది. కాకపోతే ఇది ఇన్‌కంప్లీట్ ఉందనమాట. సో, ఇది ఇన్‌కంప్లీట్ ఉండడం వల్ల అసలు ఇది ప్రాపర్‌గా మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు అన్న ఉద్దేశంతోనే నేను దీన్ని మీ అందరికీ షేర్ చేయలేదు. యాక్చువల్‌గా ఇక్కడ కంటిన్యూడ్ అని ఉంది. సో, దాని తర్వాత ఫోర్త్ అండ్ ఈ ఫిఫ్త్ పాయింట్ ఇది సెకండ్ పేజా కాదా? లేకపోతే ఇంకా పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యాయా? అనేది కొంచెం కరెక్ట్‌గా లేదు. ఈ పీడిఎఫ్ కూడా చూడండి. పైన పీడిఎఫ్ ఒకలాగుంది అండ్ కింద సెకండ్ పేజ్ ఇంకొకలాగా ఉంది. సో, అందుకనే నేను కొంచెం డౌటొచ్చి నేనిది షేర్ అయితే చేయలేదు. ఎందుకనంటే పూర్తిగా కన్ఫర్మ్‌గా మనకి తెలిసిన తర్వాతే చేద్దామన్న ఉద్దేశంతోని ఇది ఆగడం జరిగిందనమాట. సో, అయితే ఈ ఈరోజు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది దీనికి సంబంధించి. అదేంటంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ శ్రీ జేపీ నడ్డా గారు ఈ కౌన్సెలింగ్ సంబంధించి అంటే నీట్ 2000 యూజీ 2026 కౌన్సెలింగ్‌కి సంబంధించి ప్రిపేర్డ్‌నెస్ ఎలా ఉంది అనే దాని మీద రివ్యూ చేయడం అయితే జరిగింది. సో, దాంట్లో చాలా విషయాలైతే కొత్త విషయాలు చాలా అయితే వచ్చాయి. సో, ఆ విషయాలన్నీ ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఒక్కొక్క పాయింట్ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదంతా కూడా మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్‌గా తెలుస్తాయి. అండ్ మీరు స్కిప్ చేసుకుంటూ, డ్రాగ్ చేసుకుంటూ చూసారనుకోండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అట్లా చేయకుండా కంప్లీట్‌గా మీరు వీడియోనైతే చూసే ప్రయత్నం చేయండి. సో, దానికంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మన దగ్గర ఈ నీట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ఏదైతే ఉంటుందో ఆల్ ఇండియా కోటా గానీ, తెలంగాణ కౌన్సెలింగ్ గానీ, లేకపోతే ఏపీ కౌన్సెలింగ్ గానీ, వీటికి మీకు కంప్లీట్ గైడెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నుంచి మీరు కాలేజ్‌కి వెళ్ళి అంటే ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్ అప్పటిదాకా, ఆ తర్వాత మీరు ఫైనల్‌గా కాలేజ్‌కి వెళ్ళి రిపోర్టింగ్ చేసేంత వరకు గూడా మీకు గైడెన్స్ ప్లస్ ఆన్‌లైన్ సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుందనమాట. సో, ఇదైతే పెయిడ్ సర్వీసు. మీకు కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్‌గా మీరు మా ఆఫీస్‌ని విజిట్ చేయొచ్చు. సో, ఆఫీస్ అడ్రెస్ వచ్చేసి మీకు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్ నారాయణగూడ హైదరాబాద్. సో, మొబైల్ నంబర్ 9849 ఈ నంబర్స్‌లో కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళు ఒకసారి సీట్ తీసుకునే ముందు ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే కొంత లో ప్యాకేజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి తెలంగాణలో. సో, 9849068590 ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. సో, ఇక మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ నేను మీకు క్లియర్‌గా ఇలా తయారు చేసి అయితే పెట్టాను. సో, నీట్ యూజీ కౌన్సెలింగ్ 2026 పై కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష. సో, మెయిన్‌గా ఏంటంటే దేశవ్యాప్తంగా నీట్ యూజీ కౌన్సెలింగ్ 2026ను పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన మరియు విద్యార్థులకు సులభంగా నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా గారు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సన్నద్ధతను సమీక్షించారనమాట. అంటే ఎంసీసీ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళే మనకి స్టేట్ కౌన్సిలింగ్ కూడా షెడ్యూల్ అయితే రిలీజ్ చేసి పెడతారనమాట. సో, దాని ప్రకారంగా స్టేట్స్‌లో మనకి ఎప్పుడు రావాలి ఏంటి అనేది అంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటి అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా! సో, కంప్లీట్‌గా ఆ ఎంసీసీ వెబ్‌సైట్‌లో మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఎంసీసీ ఎలా రెడీగా ఉంది, ఏమేమి చేసింది ఇప్పటివరకు సన్నాహాలు ఏంటి అనేది దీంట్లో మొత్తం పాయింట్స్ ఇక్కడ రివ్యూ చేయడం అయితే జరిగిందనమాట. సో, మెయిన్ పాయింట్స్ దాంట్లో అంటే ఆ మీటింగ్‌లో రివ్యూ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అనంటే కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎవరికైతే ఏదైతే ఉందో ఆల్ ఇండియా కోటా ముందుగా వస్తుంది. దాని తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్స్‌కి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. సో, దాంతోపాటు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు సర్వర్సు, వెబ్‌సైట్సు ఇవన్నీ గూడా డేటాబేసు ఇట్లాంటివన్నీ గూడా మీకు అవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీకు ఎక్కడ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి గాబట్టి, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందనే దానిపైన గూడా చాలా డిస్కషన్ అయితే జరిగింది. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ. సో, ఈ డేటాబేస్ లీక్ అవ్వడము, డేటా లీక్ అవ్వడము ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అలాంటివి అసలు రాకుండా ఉండాలంటే సైబర్ సెక్యూరిటీ ఏ రేంజ్‌లో ఉంది, ఎలా ఉంది, అవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా అనే విషయం పైన గూడా
చర్చ అయితే జరిగింది. సో దాని తర్వాత గ్రీవెన్స్ రెడ్రెసల్ అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసే విధంగా, అంటే వాటిని రిడ్రెస్ చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనే దానిపైన కూడా మాట్లాడడం జరిగిందనమాట. తర్వాత క్యాండిడేట్ సపోర్టు, ఈ క్యాండిడేట్స్కి కావాల్సినటువంటి సపోర్ట్కి వాళ్ళు మెయిల్ ఐడినా లేకపోతే టోల్ ఫ్రీ నంబరు ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో అవన్నీ కూడా మనం ఇంకా పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ జస్ట్ సబ్జెక్ట్ లైన్ మెయిన్ పాయింట్స్ అనమాట. ఓకే, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్తో కోఆర్డినేషన్ అనమాట, ఎలా చేయాలి, ఏం చేయాలి, అండ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడికి ఆల్ ఇండియా కోటాకి, ఆ వచ్చినటువంటి సీట్లన్నీ కరెక్ట్గా డిస్ప్లే చేశారు ఆ సీట్ మ్యాట్రిక్స్లో ఎంసీసీ వెబ్సైట్లో అనేది కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఆ కాలేజ్తోని కోఆర్డినేట్ చేసి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా ఇవన్నీ ఉంటుందన్నమాట, క్రాస్ చెకింగ్ ఉంటుందన్నమాట. సో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోర్టల్ సజావుగా పనిచేయాలని మరియు ప్రతి ఫిర్యాదును త్వరగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. సో ఇక దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ రీఫార్మ్స్ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026లో వన్ టైం ఫిజికల్ రిపోర్టింగ్, ఇదైతే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మీకు తెలుసు కదా, ప్రతిసారి అంటే రౌండ్కి వెళ్ళి కాలేజీలో రిపోర్టింగ్ చేయడం, అక్కడ కావాల్సిన డీడీలు తీసుకెళ్ళడం, తర్వాత ఫీజులు కట్టడం, లేకపోతే సర్టిఫికేట్లు అక్కడ సబ్మిట్ చేయడం, బాండ్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేయడం, మళ్ళీ సెకండ్ ఫేజ్కి మళ్ళీ వేరే ఏదైనా బెటర్ కాలేజ్ దొరుకుతుందేమో అనేసి అక్కడ ట్రై చేస్తే, అక్కడ సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అవన్నీ రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ అంతా లేకుండా సింగిల్ టైం అంటే వన్ టైం ఫిజికల్ రిపోర్టింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి లైక్ జోసాలో కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది, మనకి తెలుసు కదా 5 రౌండ్స్ ఉంటాయి. సో అదే కాన్సెప్ట్ని దీంట్లో కూడా కొంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవే పాయింట్స్ కూడా ఉన్నాయి, ఫ్రీజు, ఫ్లోటు ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనకి ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఎప్పుడు చేయాలని అంటే మనకి ఇక ఈ కాలేజ్ చాలు, ఇంకా దీని తర్వాత మనకి వేరే అప్గ్రేడ్ అవసరం లేదు, ఇన్ కేస్ ఫర్దర్ రౌండ్స్ ఉన్నా కూడా మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లోనే ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ వచ్చింది కాబట్టి ఇంకా మనకు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు ఈ కాలేజ్ ఓకే, ఇది ఇంతకంటే మంచి కాలేజ్ నాకు రాదు, వచ్చినా కూడా నేను వెళ్ళను, నాకు ఇది ఓకే, నాకు ఇది చాలు అని అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసేయచ్చు. లేదు అలా కాకుండా మీకు సెకండ్ రౌండ్కి వెళ్దాము అని అనుకుంటే మీరు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంసెట్లో ఫస్ట్ ఫేజ్ తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి సెకండ్ రౌండ్కి వెళ్తుంటాం కదా, సో అదే కాన్సెప్ట్లో ఇప్పుడు మనకి ఇక్కడ నీట్ కౌన్సిలింగ్ కూడా ఆ కాన్సెప్ట్నే ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రీఫార్మ్స్ అయితే జరుగుతున్నాయి. సో సీట్ అలొకేషన్ తర్వాత ఫ్రీజ్ లేదా ఫ్లోట్ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. రెండిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రీజ్ తీసుకుంటే ఇంకా మీరు ఫ్రీజ్ అయిపోయారు కాబట్టి ఇంకా మీకు ఫర్దర్ రౌండ్స్ అవసరం లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై ఒకేసారి అయిపోతాయి. తర్వాత అడ్మిషన్ ఫీ పేమెంట్ కూడా ఒకేసారి అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత ఒకసారి వెళ్ళి ఇవన్నీ చేయడం, సెకండ్ రౌండ్ తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చేయడం, థర్డ్ రౌండ్ తర్వాత వెళ్ళి ఇంకోసారి చేయడం, అలాంటివన్నీ ఏం లేవు. సో మీకు ఫస్ట్ రౌండ్ తర్వాత కానీ లేదా సెకండ్ రౌండ్ తర్వాత కానీ లేదా థర్డ్ రౌండ్ తర్వాత కానీ మీకు వచ్చిన సీటు మీకు ఎప్పుడు ఓకే అనిపిస్తే, మీకు ఇంకా అంతకంటే బెటర్ ఆప్షన్ అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫ్రీజ్ ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది, అండ్ అడ్మిషన్ ఫీ పేమెంట్ కూడా ఒక్కసారే కడతారు. ఇప్పుడు జనరల్గా మనకి తెలంగాణలో కౌన్సిలింగ్లో ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా అనుకోండి, ఇప్పుడు 12 లక్షలు బి కేటగిరీ ఫీజు ఉంటుంది. ఆ బి కేటగిరీ ఫీజు ఒక కాలేజ్ పేరు మీద డీడీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ మనకు అలాట్ అయిందో సో అక్కడ వెళ్ళి బ్యాంకులో తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో అని ట్రై చేస్తాం కదా. సో అప్పుడు బెటర్ కాలేజ్ వచ్చింది అనుకోండి, కాలేజీకి వెళ్ళాలి, అవన్నీ రిటర్న్ తెచ్చుకోవాలి. తర్వాత ఏవైతే ఈ డీడీలు ఉంటాయో ఆ డీడీలని బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజ్ పేరు మీద మళ్ళీ డీడీలు తీసుకోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా. సో అవన్నీ లేకుండా ఒక్కసారి అంటే ఫ్రీజ్ మనకి ఎప్పుడు ఫ్రీజ్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఫ్రీజ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీజ్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసేస్తే అది ఫ్రీజ్ అయిపోయినట్లే, ఇంకా మీకు వేరే ఇదేం లేదు. సో అయితే ఈ ఫ్రీజ్ ఆప్షన్ అనేది మనము ఆన్లైన్లో
మేబీ ఏదైనా అక్కడ ఫీచర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అక్కడ మనం సబ్మిట్ చేసి అంటే ఫ్రీజ్ అని మనము సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రీజ్ ఆప్షన్ మనకి. దాని తర్వాత ఫ్లోట్ ఆప్షన్ అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. సో దీంట్లో ఈ ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటే ఏంటి, మనకి ఇప్పుడు వచ్చిన ఫస్ట్ రౌండ్లో కాలేజ్ వచ్చింది, అది ఓకే మనకి. ఈ ఈ సీటు కావాలి అండ్ నాకు ఫర్దర్ రౌండ్కి అప్గ్రేడేషన్ కోసం వెళ్ళాలి నేను అనుకున్నప్పుడు నేను ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటానమాట. సో ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి ఇప్పుడు వచ్చిన ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఉంటుంది, అంటే మనం దానికి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్లో మనం ఫ్లోట్ ఆప్షన్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మనం ఆన్లైన్ రిపోర్టింగ్ చేసినట్లే అవుతుంది. సో దానివల్ల మనకి ఆ సీటు హోల్డ్ అయి ఉంటుందన్నమాట. సీటు హోల్డ్ అయి ఉంటుంది. దెన్ మనం సెకండ్ రౌండ్కి కూడా నెక్స్ట్ అంటే బెటర్ కాలేజెస్ని ఆప్షన్స్లో ఇంకేమైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆప్షన్స్ మరి రౌండ్కి మళ్ళీ పెట్టుకోమంటారా, లేకపోతే జోసా కౌన్సిలింగ్లోగా ఒకేసారి ఆప్షన్స్ పెడితే అవే అన్ని రౌండ్స్కి ఉంటాయా అనేది ఇక్కడ మనకి క్లారిటీ అయితే రాలేదు. సో దానిపైన ఇంకేమైనా క్లారిటీ వచ్చినట్లయితే దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం మనము. సో ఫ్లోట్ అనేది అంటే జనరల్గా ఈ ఫ్రీజు ఫ్లోటు అనే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇవి జోసాలోనే ఉన్నాయి మనకి ప్రస్తుతానికి. జోసా కౌన్సిలింగ్ లేదా సీసాబ్ కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట. అంటే ఐఐటీసు, ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు, జిఎఫ్టిఐస్కి సంబంధించినటువంటి ఈ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కౌన్సిలింగ్లో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫ్రీజు, ఫ్లోటు, స్లైడు అనే ఆప్షన్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే మనకి ఒకేసారి ఆప్షన్లు పెడితే మరి అన్ని రౌండ్లకి అవే ఆప్షన్స్ కంటిన్యూ అవుతుంటాయని అనుకుంటాను. మేబీ అలా ఉంటుందా, లేకపోతే మళ్ళీ రౌండ్కి ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఓకే, రైట్. ఇక మనకి ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నాము. ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ రౌండ్లో అప్గ్రేడ్ కోసం మనము వెళ్ళొచ్చు. ఫస్ట్ రౌండ్లో ఒకటి వచ్చింది, ఫ్లోట్ పెట్టుకున్నాము, మనం కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్పుడే తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే చాలన్నమాట. ఓకే, సో అవి సరిపోతాయి కాబట్టి ఇక అంటే నెక్స్ట్ రౌండ్ అంటే ఫర్దర్ సెకండ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ కానీ ఏదైతే ఉంటుందో వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు మళ్ళీ దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీరు పెట్టుకునే ఆప్షన్స్ లేదు, ఒకే ఆప్షన్స్ ఉంటే అవి అంటే పైన అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా, సో దానికంటే పైన ఉండే అటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కన్సిడర్ చేస్తారు. ఏది ఒకేసారి ఆప్షన్స్ పెట్టుకునే కాన్సెప్ట్ అయితే. లేదు మనం సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే కాన్సెప్ట్ అయితేనేమో మళ్ళీ ఇంకా కొన్ని మనము ఇప్పుడు వచ్చిన దానికంటే బెటర్ కాలేజెస్ ఆ సెకండ్ రౌండ్లో పెట్టుకుంటుంటాం అనమాట. సో ఇప్పుడు ఆన్లైన్లోనే మనం జస్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది, ఇంకా కాలేజీకి వెళ్ళాల్సిన పని అయితే ఉండదన్నమాట. సో థర్డ్ రౌండ్ వరకు మీకు అప్గ్రేడ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్ వచ్చింది, ఓకే మనం ఫ్లోట్ పెట్టుకున్నాము, సెకండ్ రౌండ్కి వెళ్ళాము, మళ్ళీ వేరే కాలేజ్ వచ్చింది దానికంటే బెటర్, ఫస్ట్ కంటే బెటర్ సెకండ్ రౌండ్లో వచ్చింది. సో దాన్ని కూడా మళ్ళీ మనం ఫ్లోట్ ఆప్షన్ పెట్టాము, మళ్ళీ థర్డ్ రౌండ్కి కూడా వెళ్ళొచ్చు, ఇంకా బెటర్ కాలేజ్ ఏమైనా దొరుకుతుందేమోనని. అలా మీరు ఎన్ని రౌండ్ల వరకు అంటే 3 రౌండ్ల వరకు మీరు అప్గ్రేడ్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, 3వ రౌండ్ దాకా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 3వ రౌండ్ తర్వాత ఇంకా మళ్ళీ మీకు ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా అక్కడితోనే మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. సో చివరిగా సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు థర్డ్ రౌండ్ 3 రౌండ్ల వరకు మీకు ఏదైతే ఫైనల్గా ఉంటుందో థర్డ్ రౌండ్లో మీకు వచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో ఇంకా దాంట్లో వెళ్ళి ఫిజికల్గా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. సో తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఒకేసారి వెరిఫికేషన్ చేయబడతాయి. అడ్మిషన్ ఫీజు కూడా ఒక్కసారే చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా మీరు లాస్ట్లో మీకు ఏదైతే కన్ఫర్మ్ ఇంకా నాకు వేరే అవసరం లేదనుకున్నప్పుడు ఇది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అర్హత ఉన్న అభ్యర్థులు ఎంసీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే సీటును రిజైన్ చేయవచ్చు. ఆన్లైన్ రిజిగ్నేషన్ అనమాట. అంటే మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, ఓకే. సో ఎంసీసీ అంటే మీకు ఇది కంప్లీట్గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించే ఇదంతా మనం మాట్లాడుతున్నాము. సో ఇవి మరి స్టేట్ కౌన్సిలింగ్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేది మనకి తెలంగాణ కానీ ఏపీ కానీ నోటిఫికేషన్ వస్తే కానీ మనకి క్లారిటీ రాదు. దీంట్లో ఎన్ని పాయింట్స్ని మనకి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు ఎన్ని చేస్తారా, అసలు చేయరా, చేస్తే ఎన్ని చేస్తారు, ఏమేం చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ రావాలి. అంటే ఎందుకనంటే ఇక్కడ ఇప్పుడు ఎంసీసీ పోర్టల్ అయితే ఆల్మోస్ట్ రెడీగానే ఉంది. ఈ ఫీచర్స్ అన్నీ కూడా దాంట్లో నాకు తెలిసి ఇంప్లిమెంట్ చేశారు. అందుకనే ఈ రివ్యూలో వాళ్ళు ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట. బట్ మరి
తెలంగాణ గానీ, లేకపోతే ఏపీ గానీ, లేదా అదర్ స్టేట్ కౌన్సిలింగ్‌కి వచ్చేసరికి మరి ఇక్కడ ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో, ఇది మన రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో, సో, మరి అది కరెక్ట్‌గా అప్డేట్ చేశారా లేదా? లేకపోతే ఇంకా చెయ్యాలా? ఒకవేళ ఇవన్నీ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయమని జెప్పేసి అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినట్లయితే, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అనంటే మరి ఈ ఫీచర్స్ అన్నీ గూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఆ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దానికి మరి ఎంత టైం తీసుకుంటుందో తెలీదు. లేదా మరి ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంటే ఆల్రెడీ ఇప్పటికే చేశారా? అనేది ఇంకా మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతానికి. సో, ఇక ఈ విధంగా మీకు సీటు ఆల్రెడీ వచ్చింది. ఫస్ట్ రౌండ్‌లోనో, సెకండ్ రౌండ్‌లోనో వచ్చింది. బట్ మీరు వద్దనుకుంటున్నారు. ఎందుకు? కాలేజ్ అంటే మనకి స్టేట్ కౌన్సిలింగ్‌లో ఇంకా దీనికంటే బెటర్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఆల్రెడీ ఇంకొక రౌండ్‌లో అక్కడ సెకండ్ రౌండ్‌లో ఒకటొచ్చింది. ఇక్కడ ఫస్ట్ రౌండ్‌లో ఇంకోటొచ్చింది. అలాంటప్పుడు మీరు రిజైన్ చేసేయొచ్చనమాట. ఇక్కడ నాకు సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ రౌండ్‌లో స్టేట్ ఫస్ట్ రౌండ్‌లో మంచిదొచ్చింది. అదే మన ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్‌లో కంటే స్టేట్ ఫస్ట్ రౌండ్‌లో బాగుంది కాబట్టి నేను ఆల్ ఇండియా కోటాలో క్యాన్సల్ చేసుకోవాలని అనుకుంటే, నేను జస్ట్ ఆన్‌లైన్‌లో రిజైన్ చేస్తే సరిపోతుందనమాట. ఇంకా పర్టిక్యులర్‌గా నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తే మాత్రం అది వేరే ఉంటుంది. ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తే మళ్ళీ అది అసలు రిజైన్ చేసే ఆప్షన్ ఉంటుందా? ఫిజికల్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అనేది ఇంకా మనకి తెలియదు. సో, మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకముందయితే ఆన్‌లైన్‌లో మీరు ఆ సీట్ క్యాన్సల్ చేసుకునే అవకాశం ఉందనేది ఒకటి క్లారిటీగా తెలుస్తుంది మనకి. తర్వాత ట్రాన్స్‌పరెన్సీ చర్యలు ఏంటి అనంటే ఎన్‌టీఏ క్యాండిడేట్ డేటా ప్రీ పాపులేషన్. సో, ఎన్‌టీఏ అనంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఎన్‌టీఏ ఏదైతే ఉందో, సో, అక్కడ ఉన్నటువంటి డేటా అంటే మీరు ఆల్రెడీ ఫిలప్ చేసిన ఎగ్జామ్ టైంలో అంటే మీరు రిజిస్టర్ చేసిన టైంలో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీ నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ, క్యాస్ట్ ఇట్లాంటివన్నీ గూడా ప్రీ పాపులేట్ అవుతాయన్నమాట ఇక్కడ డైరెక్ట్‌గా. మీరు మళ్ళీ అవన్నీ గూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడున్న డేటాబేస్ నుంచి పికప్ చేసుకొని ఇక్కడ మీకు ప్రీ పాపులేట్ చేసి చూపిస్తారు. ఇంకా ఏమైనా తక్కువ ఉన్నట్లయితే వాటిని మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ అవ్వొచ్చనమాట. సో, అదొకటి. తర్వాత ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గూడా మనకి ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. తర్వాత ఎన్ఎంసీ సీట్ మ్యాట్రిక్స్ వాలిడేషన్ ఉంటుంది. ఇన్‌స్టిట్యూషన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఎన్ఎంసీ సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఇస్తుందో అది ఎంసీసీ వాళ్ళు ఇక్కడ ఈ కౌన్సిలింగ్‌లో ఎంసీసీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో ఉండేటువంటి సీట్ మ్యాట్రిక్స్ పెడతారు. సో, దాని ప్రకారంగా మరి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అంటే ప్రతి ఇన్‌స్టిట్యూషన్ గూడా వాళ్ళకి సంబంధించి అంటే పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కాదు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేసేటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాళ్ళు గూడా మళ్ళీ ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని క్రాస్ చెక్ చేసుకోవచ్చంట. రైట్. తర్వాత ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో, సో, అలాంటి వాళ్ళందరికీ గూడా ప్రత్యేక సదుపాయాలు పెడుతున్నారు. అసెస్మెంట్ సెంటర్స్ సంఖ్య 16 నుంచి 61కి పెంచుతున్నారు. సో, జనరల్‌గా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ లేదా పర్సన్ విత్ డిజేబుల్డ్ పర్సన్స్ అంటుంటారు కదా! సో, వీళ్ళకి మన సెంటర్‌కి వెళ్ళి అక్కడ అసెస్మెంట్ జరుగుతుందనమాట. వాళ్ళకి డిజేబిలిటీ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది అక్కడ వాళ్ళు అసెస్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకి ఒక డిసైడ్ అంటే వాళ్ళ డిజేబిలిటీ డిసైడ్ చేసి దాని ప్రకారంగా సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు అలాంటివి ఒక 16 సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. అందరూ ఆ 16 సెంటర్స్‌లో ఏదో ఒక దానికి వెళ్ళాల్సొచ్చేది. సో, ఇప్పుడు వాటిని 61కి పెంచుతున్నారనమాట ఆ సెంటర్స్ అన్నీ గూడా. సో, ఆ సెంటర్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది ఆ లిస్ట్ ఇంకా రావాల్సింది మనకి. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత అది గూడా మనం మాట్లాడుకుందాము. సో, ఆ 61 సెంటర్లు ఉన్నాయి గాబట్టి మొత్తం ప్రతి స్టేట్‌లో నాకు తెలిసి ఒక 3 సెంటర్‌లొస్తాయనుకుంటాను. అక్కడికి మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉంటే అక్కడికెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే అదే అసెస్మెంట్‌కి అయితే అటెండ్ అవ్వొచ్చనమాట. తర్వాత ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఈ డిజేబిలిటీ సర్టిఫికేట్ స్థానంలో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనే కొత్త పేరు అమల్లోకి తీసుకొచ్చారు. ఏదైతే డిజేబిలిటీ సర్టిఫికేట్ అంటుంటారు గదా! ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి సంబంధించి దాన్ని ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని పేరు మార్చారు. తర్వాత అప్పీల్‌కి అవకాశం ఇస్తున్నారు. సో, డిజేబిలిటీ అసెస్మెంట్‌పై అంటే వీళ్ళు ఎంత పర్సెంటేజ్ డిజేబుల్ అనేది అసెస్ చేస్తారు గదా! ఒకవేళ మీకు తక్కువ ఏమైనా చేశారు, మీకు కరెక్ట్‌గా చేయలేదు అని అనిపిస్తే దాన్ని అప్పీల్ చేయడం కోసము అప్పిలేట్ డిజేబిలిటీ అసెస్మెంట్ బోర్డుకు మీరు అప్పీల్ చేసుకునే అవకాశం గూడా ఇచ్చారనమాట. సో, ఇక ఇది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ఆర్ఐ అడ్మిషన్ పూర్తిగా ఆన్‌లైన్ జేస్తున్నారు. ఎన్ఆర్ఐ అడ్మిషన్‌ని. ఇంతకుముందు అంటే మరి ఇప్పుడు ఇంతకుముందు ఆన్‌లైన్ కాదా అంటే ఆఫ్‌కోర్స్ ఆన్‌లైనే. ఏది కౌన్సెలింగ్ ప్రాసెస్ ఆన్‌లైన్. బట్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మనము ఆ మెయిల్ పెట్టాల్సి ఉండేది. ఒక మెయిల్ ఐడీ ఇస్తారు. ఆ మెయిల్ ఐడీకి మన డాక్యుమెంట్స్ అన్నీ గూడా పంపిస్తే
పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఓకే అని అంటే అప్పుడు ఆ ఎలిజిబుల్ లిస్ట్ ఒకటి డిస్ప్లే చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మనం పెట్టుకున్న ఆప్షన్స్ని బట్టి సీట్ రావడం ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అట్లా కాకుండా సర్టిఫికేట్స్ డైరెక్ట్గా మనము అప్లోడ్ చేయడమే. ఇప్పుడు మనం తెలంగాణ కౌన్సిలింగ్ కానీ ఏపీ కౌన్సిలింగ్లో కానీ ఎలాగైతే ముందే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తామో రిజిస్ట్రేషన్ టైంలో, సో ఇప్పుడు ఆన్లైన్ అంటే ఈ ఆల్ ఇండియా కోటాకి కూడా అదే విధంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే పద్ధతి అయితే తీసుకొస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అయిపోతుంది, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ కూడా ఆన్లైన్లో ఉంటాయి, తర్వాత ఈమెయిల్ సబ్మిషన్ అనేది ఉండదు ఇంకా. ఓకే, ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు. మీరు ఓకే అయితే అంటే మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్లు ఓకే అయితే అప్రూవ్ చేసేసి డైరెక్ట్గా మీకు ఆ ఎలిజిబిలిటీ ఇచ్చేస్తారనమాట. ఎన్ఆర్ఐకి మీరు ఎలిజిబుల్ అయిపోతారు, ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి. సో తర్వాత ఎన్ఆర్ఐ లీగల్ డాక్యుమెంట్స్, లీగల్ గార్డియన్ను నిరూపించే ఎవిడెన్స్ ప్రూఫ్ మరియు లీగల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవే కోర్స్ ఇవి ఎప్పుడు ఉండేవే మనకి, ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. అయితే మరి కొత్తగా ఎవిడెన్షియరీ ప్రూఫ్ అంటున్నారు. సో దీనికి ఏమైనా సర్టిఫికేట్ ఫార్మాట్ కొత్తగా పెట్టి మరి అది కూడా తీసుకొని రావాలంటారా ఏంటి తెలీదు. మేబీ అదే అయి ఉంటుంది. లీగల్ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరి అంటున్నారు. ఇక సైబర్ సెక్యూరిటీ 10th పాయింట్, సైబర్ సెక్యూరిటీ తీసుకున్నట్లయితే ఎన్ఐసి సహకారంతో సైబర్ సెక్యూరిటీ ఏర్పాట్లు బలోపేతం చేశారంట. తర్వాత ట్రైనింగ్ డిజేబిలిటీ అసెస్మెంట్ బోర్డుకి, తర్వాత కాలేజ్ నోడల్ ఆఫీసర్స్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్కి, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. సో తర్వాత ఇంకా 24/7 టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో టోల్ ఫ్రీ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, 1800-102-7637. ఇది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. ఇది 24/7 పనిచేస్తుందంట. ఇంతకుముందులాగా ఓన్లీ ఆఫీస్ అవర్స్లోనే కాకుండా ఇప్పుడు 24/7 ఇది వర్క్ చేస్తుంది. దీంట్లో మీకు ఏదైనా కావాలనంటే మీరు హెల్ప్ గురించి ఏదైనా అడగొచ్చంట. సో ఈమెయిల్ వచ్చేసి mcc2026@gov.in. సో ఇది ఈమెయిల్. ఏదైనా ఈమెయిల్ రాయాలనుకుంటే ఈమెయిల్ కూడా పంపించవచ్చు. ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబరు మేబీ అన్నిసార్లు మనకి దొరకకపోవచ్చు, మేబీ కొన్నిసార్లు బిజీగా ఉంటుంది కదా. రైట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నీట్ యూజీ 2026 రిజల్ట్స్ జూలై 16th రిలీజ్ అయ్యాయి మనకి. సో ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ మరియు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ త్వరలో ప్రారంభం కానుంది. త్వరలో అన్నారు, మరి ఇంకా డేట్స్ అయితే మనకి ఏమీ రిలీజ్ చేయలేదు. సో అది ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సో ఇదంతా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఈరోజు మీటింగ్లో మనకి, నాకు తెలిసి ఇంకా రేపో ఎల్లుండో స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు ఆల్ ఇండియా కోటాది. సో డెఫినెట్గా దానికి సంబంధించిన అప్డేట్స్ రాగానే మనము మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో మీరు తప్పకుండా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. తర్వాత ఈ స్టూడెంట్స్కి కొన్ని సూచనలు అనమాట. కంపల్సరీ మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ పూర్తిగా చదవండి, తర్వాత కౌన్సిలింగ్ రూల్స్ పాటించండి, అండ్ దెన్ అఫీషియల్ ఎంసీసీ పోర్టల్ను రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సో ఇది మొత్తానికి మనకి ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈరోజు జరిగినటువంటి రివ్యూకి సంబంధించి. సో ఇలాంటి రీఫార్మ్స్ అయితే కొత్తగా అమలు చేయబోతున్నారు ఆల్ ఇండియా కోటాలో. మరి తెలుగు స్టేట్స్ కానీ లేకపోతే అదర్ స్టేట్స్ కానీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఇవన్నీ కూడా ఉంటాయా లేదా, లేకపోతే ఉంటే అన్నీ ఉంటాయా లేకపోతే కొన్ని ఉంటాయా అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. సో చూద్దాము. సో మళ్ళీ ఒకసారి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి జస్ట్ బ్రీఫ్గా మీకు వినిపిస్తాను. సో నీట్ యూజీ కౌన్సిలింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. స్కెడ్యూల్ తొందరగానే వస్తుంది మనకి. తర్వాత 1 టైం ఫిజికల్ రిపోర్టింగ్ అమలు చేస్తున్నారు. రౌండ్కి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా ఆన్లైన్లో మీకు ఫ్రీజు ఫ్లోటు విధానము అమలు చేస్తున్నారనమాట. సో ఇది 3rd రౌండ్ వరకు మీరు అప్గ్రేడ్ కోసం వెళ్ళొచ్చు. ఈ ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 3వ రౌండ్ దాకా కూడా అప్గ్రేడ్కి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత రిజిస్ట్రేషన్ అంతా ఆన్లైన్లో అయిపోతుంది. తర్వాత ఎన్ఆర్ఐ అడ్మిషన్ కూడా పూర్తిగా ఆన్లైన్లోనే అయిపోతుంది. సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఈ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మెయిల్ పంపాల్సిన అవసరం లేదు ఇంతకుముందులాగా. తర్వాత ఎన్ఆర్ఐ లీగల్ డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీ, అంటే ఎవిడెన్షియరీ ప్రూఫ్ అని ఒక సర్టిఫికేట్ కొత్తగా అడుగుతున్నారు. సో అదొకటి కంపల్సరీ అంట. తర్వాత పీడబ్ల్యూడి అసెస్మెంట్ సెంటర్స్ 16 నుంచి 61కి పెంచుతున్నారు. తర్వాత డిజేబిలిటీ సర్టిఫికేట్ పేరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్గా మారుస్తున్నారనమాట. దెన్ డిజేబిలిటీ అసెస్మెంట్పై మీరు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అంటే మీకు తక్కువ అంటే ఇప్పుడు 70% ఉంటుంది కొంతమందికి, 50 వేసారనుకోండి వాళ్ళు, మీకు 20% తక్కువ వేశారు మాకు అని అనిపిస్తే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. సో అపిలేట్ బోర్డు కూడా ఉందన్నమాట. తర్వాత ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈసారి. తర్వాత ఎన్టీఏ క్యాండిడేట్స్ డేటా ఆటోమేటిక్గా మీకు
ఇక్కడ ఎంసీసీ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ప్రీ పాపులేట్ అవుతుంది. తర్వాత ఎన్ఎంసీ సీట్ మ్యాట్రిక్స్ వాలిడేషన్ కూడా ఉంటుంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ కూడా బలోపేతం చేస్తున్నారు. తర్వాత 24/7 టోల్ ఫ్రీ సపోర్టు నంబర్ కూడా ఇచ్చారు, 1800 102 7637. తర్వాత మీరు ఈమెయిల్ రాయాలనుకుంటే ఏమైనా mcc2026@gov.in. సో ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈరోజు జరిగినటువంటి మీటింగ్, దాని రివ్యూకి సంబంధించిన పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యే విధంగా కంప్లీట్గా ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీకు ప్రతిదీ మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు డీటెయిల్డ్గా అంటే మీకు మన దగ్గర పెయిడ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు మన ఆఫీస్కి వచ్చేసి ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ, గైడెన్స్ కానీ, సపోర్ట్ సర్వీసెస్ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మన ఛానల్ని మన ఆఫీస్కి విజిట్ చేయండి. ఆఫీస్ వచ్చేసి మనకి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంటుంది. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 9849966500. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.